అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కదా. వర్షానికి వేడివేడిగా నోటికి కొంచెం స్పైస్గా తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్స్ తినాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా. అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి. నోటికి రుచిని అందిస్తూనే మన బాడీకి కూడా మంచి ప్రోటీన్ని అందించే ఈ చనా మసాలా చేసుకోవడం చాలా ఈజీ. నేను చూపించే ఈ స్టైల్లో ఒకసారి చేసుకొని తినండి. చాలా అంటే చాలా నచ్చేస్తుందండి మీకు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు కాబూలీ శనగలు తీసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోండి. నేను ఆల్రెడీ 8 గంటల పాటు నానబెట్టేశానండి. ఇవి నానబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. బాగా నానిపోయి ఇలా కొంచెం లావుగా అవుతాయి. వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఈ నానబెట్టిన శనగలు వేసుకొని 1 కప్పు నీళ్లు కూడా పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు రానివ్వండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి విజిల్స్ రానివ్వండి. ఒక్కొక్కరికి 3 విజిల్స్కి అవి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. అయితే మరొక పక్క నేను ఒక 2 బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. దీంట్లో బంగాళదుంపలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా వేసి చూడండి. ఈ బంగాళదుంపల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దీంతో పాటు ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరగండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకోండి. అలాగే 1 టమాటాని, ఇంకా మీ దగ్గర ఉంటే కీరా కూడా తీసుకోవచ్చండి. సన్నగా తరిగి పెట్టుకోండి. చూడండి, ఈ శనగలు ఉడికిపోయాయి. నాకు ఓపెన్ చేసి చూద్దాం. కుక్కర్ మూత తీద్దాం. చూడండి, చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. స్మాష్ అయ్యాయి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీంట్లో వాటర్ కూడా చూడండి ఎక్కువగా లేవన్నమాట. కప్పుకి కప్పు పోస్తే ఇలా వాటర్ చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని ఇలా వేసేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ఉడికినవే కాబట్టి 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే పాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో హాఫ్ వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు మాత్రం మొత్తం వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించండి. పచ్చిమిరపకాయలు ఇలా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసేసాను, సన్నగా కట్ చేసుకున్నాను. లేకపోతే తురిమైనా సరే వేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 1 పావు టీ స్పూన్ వరకు ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి. 1 పావు టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఆ తర్వాత 1 టీ స్పూను చాట్ మసాలా వేసుకోవాలండి. మనకి మార్కెట్లో ఇలా చోలే చాట్ మసాలా అని దొరుకుతుంది. అది గనక ఉంటే అది వేసుకోండి. ఒకవేళ అది లేకపోతే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ నార్మల్ చాట్ మసాలా అయినా వేసుకోండి. ఇది వేసుకుంటే ఆ చాట్కి వచ్చే టేస్టే వేరుగా ఉంటుందండి. ఒకసారి ఇలా వేసి చూడండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఇలా వాటర్ వేసుకుంటున్నానండి. మనం బాయిల్ చేసుకున్న ఆ శనగల్లోని నీళ్ళే వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసి ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. 1 నిమిషం ఫ్రై చేసేసాక మనం ఉడకపెట్టుకున్న ఈ శనగల్ని వేసేసేయండి. శనగల్లో నాకు ఎక్కువగా వాటర్ లేవండి, సో నేను మొత్తం డైరెక్ట్ అలాగే వేసేసాను. ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే ఫిల్టర్ చేసేసుకొని వేసుకోండి. ఆ వాటర్ ఏం పోయకుండా శనగల్ని మాత్రమే వేసుకొని ఆ మసాలా మొత్తం శనగల్నికి బాగా పట్టించండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఆ బంగాళదుంప ముక్కలకి ఆ శనగలకి ఈ మసాలా మొత్తం బాగా మిక్స్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో సిమ్లో మార్చుకుంటూ బాగా కలుపుకోండి. 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కిందకి దించేసుకోండి. ఇప్పుడు ఇందులో మిగిలిన ఆ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా వేసేసి బాగా కలుపుకోండి. కీరా ముక్కలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు అందుకని చెప్పేసి వేయలేదనమాట. ఇప్పుడు ఫైనల్ టచ్ నిమ్మకాయ. ఇలా నిమ్మకాయ పిండేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేయండి. ఎంత బాగుంటుందోనండి. నోటికి చట్పటాగా కొంచెం కారంగా అక్కడక్కడ ఆ బంగాళదుంప
తగులుతూ, అలాగే కొంచెం ఆ నిమ్మకాయ పిండిన ఆ ఫ్లేవరు, పచ్చి ఉల్లిపాయ, టమాటా భలే ఉంటుందండి. ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకొని తినండి. ది బెస్ట్ చనా మసాలా టేస్ట్ చూస్తారు మీరు. ట్రై చేసి చూస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.